Welcome to TV 999 News. All India past President S.N. Reddy, Vice President D.V.N. Reddy, డ్రైనేజ్ పనుల నుండి డ్వామ్ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలలో పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆల్ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డిలు తెలిపారు. సోమవారం పట్టణంలోని వెంకటరమణ రెసిడెన్సీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం, చెల్లింపులపై అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు, వారి కుటుంబాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు, ట్రెజరర్ జి సంతోష్ రెడ్డి, వి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ కృష్ణారావు, జిల్లా నాయకులు పాదూరి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనే ఉద్దేశం తీసుకొచ్చినప్పుడు పెద్దలు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేదిక పెట్టి ఆ వేదికలో కాంట్రాక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం పరిస్థితులని బడ్జెట్ ఆధారంగా మీరు బడ్జెట్ ని బట్టి పనులు చేయించండి, రూపాయి ఉంటే ₹2 పనులు చేయించండి అని కోరుకుంటున్నాం. అదే విధంగా రెండో పాయింట్ మీరు ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం ముందే స్థాపించబడిన సంస్థ. నేను ఇంతకుముందు మన భారతదేశం, మన రాష్ట్రాలలో ఇంకా అధ్వానంగా ఇంకో మాటలో చెప్పాలంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయడం చాలా ఈజీ. విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ చేయొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలలో చేయడం చాలా కష్టంగా ఉంది. నిర్భయంగా చెప్తున్నాను మీకు. సో వాడేమో డైరెక్ట్ చంపుతాడు, అంటే అందరినీ చంపరు. ఇక్కడేమో మానసికంగా చంపుతున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఏదో ఒకటి రెండు మాకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్రియారిటీ ఉంటుంది కాబట్టి పేమెంట్స్ చేస్తారంటే సరే గవర్నమెంట్ కదా చేసుకొని అంటున్నాం. అది క్యాన్సర్ లాగా వ్యాపించి ప్రతి పేమెంట్ గవర్నమెంట్ కంట్రోల్ అయిపోయింది. 2 సంవత్సరాల కింద ఉన్నట్టు కనుక మనకి రాదు. నిన్న కాక మనం వచ్చిన కాంట్రాక్టర్ కి దాని కొంత మా వీక్నెస్ కూడా కారణం ఉంది. సో ముఖ్యంగా ఈ మీటింగ్స్ మీనింగ్, దీని పర్పస్ ఏంటంటే కాంట్రాక్టర్ సోదరులకి, మా తమ్ముళ్ళకి ధైర్యం చెప్పండి. మా కాంట్రాక్టర్ సోదరులకు ఇదే వేదిక మీద చెప్తున్నాను, మీరు అధైర్యపడకండి. నీ బలం ఎవరికి తెలియకపోయినా కానీ బతికేయచ్చు నువ్వు, కానీ నీ బలహీనత ఎదుటి వాళ్ళకి తెలిస్తే నేను చంపేస్తాను, చచ్చిందాక అరిగి చేస్తాను. అందుకే మన బలహీనతని బయట పెట్టుకోవద్దు, ఆ ధైర్యం కోల్పోవద్దు, ఏదో విధంగా బయటపడి ముందుకు వస్తా ఉండాలి. సో అందరికి ధైర్యం చెప్పడానికి ఒకటి, ప్లస్ ఈ గవర్నమెంట్ మరి ఏం చేస్తారో దీనికోసం మొత్తం అన్ని జిల్లాల వారిగా అందరి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి రేపు 18th రోజు చలో హైదరాబాద్ అని అక్కడ మీటింగ్ పెట్టుకొని మరి అంత లోపలనే ఏదైనా పాజిటివ్ గా ఏదైనా మెసేజ్ వస్తే వెళ్ళండి గుడ్. ఆర్ అదర్వైజ్ అక్కడ ముఖ్యంగా చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందరు అంటున్నారు పనులు బంద్ చేయాలి, ఎక్కడైనా వస్తే పనులు ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి. అందరు కట్టుకోవాలి ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఒక పెద్ద బుకే రాయొచ్చు కాంట్రాక్టర్స్ పరిస్థితి ఆ విధంగా తయారైపోయింది రోజు రోజుకి. ఇప్పుడేమో వాళ్ళు ఇది ఒక పులి, రక్తం మరిగిన పులి, దానికి ఇప్పుడు మొత్తం ఆ రక్తం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకేదో ఆహారం ఏదో వెజిటేరియన్ అది పెడితే తినే పరిస్థితిలో లేరు. సో ఇంకా అధ్వానమైన పరిస్థితి రోజు రోజుకి ఇదైపోయినందుకే ఇప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చిన ఆల్రెడీ రోడ్ కాంట్రాక్టర్స్ అంతా రోడ్ల మీదకి వచ్చేసినారు. ఎవరు లేరు కాంట్రాక్టర్స్, ఎస్పెషల్లీ తెలంగాణ. ఒక్క కాంట్రాక్ట్, ఏ కాంట్రాక్ట్ ఆంధ్ర కానీ తెలంగాణ, మా డాక్యుమెంట్స్ బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చి ఇవన్నీ మొత్తం బ్యాంక్ లో ఉన్నాయి. నాటి ఎవరైనా ఒక్కటి ఇద్దరు దగ్గర 98% ఆఫ్ కాంట్రాక్టర్స్ ప్రాపర్టీస్ ప్లెడ్జ్ విత్ బ్యాంక్స్ ఉంటాయి. అది బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. నేను మహబూబ్నగర్ అయితే సాక్షాత్ మన స్టేట్ చైర్మన్ కాంట్రాక్టర్ అంటే ఒకటి పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు, అని కొడుకు అనే పరిస్థితికి వచ్చింది. చేసుకునే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఏమంటే మనం బయటికి అట్లా తెల్లబట్టలు వేసుకుంటున్నాం అంతే తప్ప అసలు ఇంతమంది ఈ విధంగా సమావేశానికి రావడం అంటేనే అదే పెద్ద నిదర్శనం. అదే ఆ ఎగ్జాంపుల్ చాలు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు ఇంత యూనిట్గా, ఇందులో సగం కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఇది ఏంటంటే రిక్వెస్ట్, మీరే కళ్ళు సమాజానికి, మాకైనా మీరే ఈ పత్రికలే మీరే తీసుకెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి. ఇంతకు ముందు ఏముండిందంటే నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, చిన్న మీరు ఎక్కడైనా ఒక మ్యాటర్ ఏదైనా రాసినారంటే ఏదైనా మంచి కానీ చెడు కానీ లేదా టీవీలలో కానీ ఇమ్మీడియట్ గా రిజైండర్ అనేది అడిగేవారు.
డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ లో ఇమీడియట్ గా ఫస్ట్ టైం మేము ఇచ్చేవాళ్ళం. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే ముందు సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ అయినా పేపర్లు వస్తే తెలియదు నిజమా కాదా అనేది సెకండ్. ఇప్పుడు మాత్రము మీరు తాటికాయంత అక్షరాలతో రాయండి, ఫస్ట్ పేజ్ లో రాయండి, ఎలాంటి చలనం లేదు రాసుకోండి. ఆ విధంగా ఓ విధంగా చెప్తే అన్ని వదిలేసినారు వాళ్ళు కూడా. ఆ భాష నేను వాడకూడదు, అసలు రిజైండర్ అనేది లేదు, విచ్చలవిడిగా మోస్ట్ ఆఫ్ ది అందరినీ అనలేము, ఆఫీసర్స్ కూడా అసలు భయం అనేది లేదు. కాంట్రాక్టర్ అంటే అసలు గౌరవం లేదు, ఎప్పుడో అయిపోయింది. ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫ్రమ్ 2014 ఐ కెన్ సే. 2014 నుంచి అంతకుముందు ఎప్పుడైనా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకుముందు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరున్నా సరే జస్ట్ అడిగితే ఇమీడియట్ గా అపాయింట్మెంట్ వచ్చేది. లాస్ట్ 2014 టు 10 years వరకు అసలు అపాయింట్మెంటే లేదు, నో అపాయింట్మెంట్. ఇంత పెద్ద అసోసియేషన్ ఎక్కడ లేదు ఈ దరిద్రం. ఈయన వచ్చిన తర్వాత కొంచెం 4 సార్లు గెలిచినాం. పాపం వచ్చిండు, ఫస్ట్ రోజు అడ్రస్ చేసిండు, అదే రోజు కొంచెం చిన్న చిన్న బిల్స్ ఇస్తాను, ఆ తర్వాత మర్చిపోయాడు. గట్టివాడే డబ్బు లేదు. డబ్బు ఉంటే ఇంత గట్టి సీఎం, ఇంత పర్ఫెక్ట్ సీఎం మనకి ఇండియాలో ఎవరు ఉండరు, ఏదో వేరే వేరే పేర్లు చెప్తారని వాళ్ళకంటే కూడా గట్టివాడు. కానీ డబ్బు లేదు. కానీ మాకు అనవసరం ఉంది, దాని డబ్బు ఉందా లేదు, చేసిన పనికి మాకు బిల్స్ కావాలి, పేమెంట్. 1 నెల కాకపోతే 2 నెలలు 3 నెలలు, మరీ సంవత్సరాలు అంటే ఎవరు కూడా తట్టుకోలేరు. ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుంటే కూడా దిక్కులేదు. మన నాగర్ కర్నూలులో శ్రీనివాస్ రెడ్డి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితులలో ఇంకా మేము ఏది లేక ఇట్లా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. రేపు 18 రోజులు చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం. మరి వర్క్స్ మానేసేయాలా, టోటల్ గా ఏం చేయాలనేది తీసుకొని ఆ నిర్ణయం మీ ద్వారా గవర్నమెంట్ కి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఏకైక సంస్థ యావత్ భారతదేశంలో కాంట్రాక్టర్లకు గవర్నమెంట్ కు మధ్యన వారధిగా ఉండే సంస్థ ఇది. ఈ సంస్థలో గ్రామాలలో మోరిగట్టే కాడి నుండి డ్యామ్ నిర్మాణం వరకు ఉన్న ప్రతి కాంట్రాక్టర్లు వారి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక వారధిగా ఉన్నది. ఈ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో 20 శాఖలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి అభివృద్ధి బాటలో ఎన్నో నిర్మాణాలు మా కాంట్రాక్టర్లు చేపట్టడం జరిగింది. మొదట తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సీరియల్ ఎమ్మటి బిల్స్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉండేది. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొదలు పెట్టడం జరిగింది. అది 2017 వరకు ఆ సిస్టమ్ ని కంటిన్యూ చేశారు. 2017లో దాన్ని కొద్దిగా సడలింపు జరగడం జరిగింది. ఆ సడలింపు జరగగానే అసోసియేషన్ ఎప్పుడు వెన్నంటుంటది కాంట్రాక్టర్లకి. ఇమీడియట్ గా సెక్రటరీకి పోయి మనము రిప్రజెంట్ చేయడం జరిగింది సెక్రటరీ గారికి. సార్, ఈ 4 టోకెన్లు ఎగనెస్ట్ కొద్దిగా ఆశ ఉండే ఈ ప్రభుత్వం వచ్చినాక, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా ఈ సీరియల్ ఎమ్మటి పేమెంట్ ఇస్తారనుకున్నాం. కానీ యథావిధిగా వారు ఎట్లయితే దాన్ని సీరియల్ ని పాటించలేదో వీళ్ళు కూడా అదే మార్గంలో పోతున్నారు. ఈ సీరియల్ పాటించకపోవడానికి ఉదాహరణ మీకు చెప్తున్నాను. నవంబర్లో చేసిన కాంట్రాక్టర్ జనవరిలో చేసిన కాంట్రాక్టర్ వదిలిపెట్టి మేలో చేసిన కాంట్రాక్టర్ పేమెంట్లు వస్తున్నాయి. మేము అడిగేది ఏంటంటే మీరు ఇచ్చే ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినాక తెలంగాణలో చాలా పనులు తీసుకోవాలని, అత్యధిక పనులు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాత ప్రభుత్వం ఏంటైంది, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చేట్టున్నాడు. మళ్ళీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలకు చేయగలిగిన పనులన్నీ వాళ్ళ టైంలో టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయి కొనసాగింపులో ఉండే. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వానికి కూడా ప్రియారిటీస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉంటాయి, వాళ్ళు కూడా పనులు తీసుకోవడం తోటి ఈ 2 పనులు జోడై ఓ 15 ఏళ్ళు చేసినా కూడా ఈ పనులకు పేమెంట్ వచ్చే పరిస్థితి లేదు. మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది, సీఎం గారిని కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిగా ప్రయారిటైజ్ చేయండి. మన ఆర్థిక పరిస్థితి ఏముంది, మన దగ్గర రూపాయి ఉంటే 2 రూపాయల పని చేయించండి. రూపాయి మా సప్లై చేసే సప్లయర్స్ ని వీధి పాలు చేయకండి. మీ దగ్గర ఆర్థికంగా ఎంత ఉందో అంతే పని చేయించండి. మరియు మీరు ఏదైతే ప్రాధాన్యత లేని పనులు ఉన్నాయో, ప్రాధాన్యత అప్రాధాన్యత ఎమర్జెన్సీ వర్క్స్ మీరు టేకప్ చేయండి. ప్రాధాన్యత లేని పనులని
క్లోజ్ చేసి మా డిపాజిట్లు ఇవ్వండి, మేమందరం రెడీగా ఉన్నాం, మేము అవి క్లోజ్ చేసుకోవడానికి. మరోసారి మేము కోరేది ఏంటంటే రుణమో ఫలమో మీ దగ్గర ఆర్థిక వసతులు అనుగుణంగా మీరు పేమెంట్లు ఇస్తున్నారు, ఆ పేమెంట్లు సీనియారిటీ ఏమటి ఇవ్వండి, ఎవరు ఫస్ట్ చేశారో వాళ్ళకి సీనియారిటీ ఏమటి ఇవ్వండి అని కోరుతున్నాం. ఈ వేదిక ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని దీని మీద సానుకూలంగా స్పందించి మా కాంట్రాక్టర్లు ఆవేదనతోటి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది గుండెపోట్లకు గురయ్యారు. వీరందరినీ రక్షించుకోవడానికి ఈ సంఘం చలో హైదరాబాద్ అనే నినాదంతో జూన్ 18 తారీఖు పెద్ద గోల్కొండ మంత్ర కన్వెన్షన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ లో అందరికీ ధైర్యం చెప్పి మీ శక్తి ఎంత ఉందో అంతవరకే పనిచేయాలని, ఎక్కడ పోయినా ఈ సన్నాహక సమావేశాల ఏ మీటింగ్ పోయినా వాళ్ళని మాట్లాడిద్దామంటే వాళ్ళ రోదన్నే ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు రోజుకోసారి ఫోన్లు చేసి టెన్షన్ ఎన్నడిస్తావు, ఎన్నడిచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి నుండి మమ్మల్ని బయటపడేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు మీడియా మిత్రులు, ఎందుకంటే మీరు గట్టిగా మాకు సపోర్ట్ చేస్తేనే వీళ్ళందరూ బయటపడతారు. మేము ఒక్కరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు, మా వెనక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ రోడ్డు పడకుండా కాపాడాల్సిందిగా కోరుతున్నాం.